హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో ఏపీ హైకోర్టుకి సంబంధించి ఇండియన్ జియోగ్రఫీ క్వశ్చన్స్ అనేవి అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో మనకి నోటిఫికేషన్లో క్లియర్గా సబ్జెక్ట్ నేమ్ అనేది మెన్షన్ చేశారు, కానీ ఆ సబ్జెక్ట్లో సిలబస్ అనేది డీటెయిల్డ్గా అయితే ఇవ్వలేదన్నమాట. అంటే స్పెసిఫిక్గా ఆ కాన్సెప్ట్ నేము అండ్ ఆ సబ్ టాపిక్స్ అనేవి అయితే వేరే సిలబస్కి, వేరే నోటిఫికేషన్కి ఎలా సిలబస్ ఇస్తాడో ఆ విధంగా అయితే ఇవ్వలేదు. సో మనం ఇప్పుడు ఎలా చదవాలి, క్లియర్గా ఏ టాపిక్ నుండి స్పెసిఫిక్గా చదవాలి అంటే, నార్మల్గా మనం వేరే ఎగ్జామ్స్కి ఎలా చదువుతామో సో జియోగ్రఫీని ఎలా చదువుతాం, ఫస్ట్ 3 భాగాలుగా అయితే చదవడానికి ట్రై చేస్తారు అందరూ. ఫిజికల్ జియోగ్రఫీ అండ్ దాంట్లో మన ఇండియన్ జియోగ్రఫీ అండ్ థర్డ్ వచ్చేసి పాపులేషన్ బేస్డ్గా ఇలా చదువుతూ అయితే ఉంటాం కదా. సో ఈ ఎగ్జామ్కి కూడా ఆ విధంగా అన్ని కాన్సెప్ట్ కవర్ అయ్యే విధంగా చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి అంత అడ్వాన్స్డ్ లెవెల్ అయితే వద్దు, కానీ మీడియం వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ ఏంటి ఫిజికల్ జియోగ్రఫీ అంటే, ఫిజికల్ జియోగ్రఫీ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ ఇది ఫిజికల్ జియోగ్రఫీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫిజికల్ జియోగ్రఫీ అంటే ఏంటి, భూమి ఎలా ఏర్పడింది, సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి, ఎటువంటి రాళ్ళు అనేవి ఏర్పడ్డాయి, వాతావరణం ఎలా ఉంటుంది, వెదర్ ఎలా ఉంటుంది, కండిషన్స్ అనేవి ఎలా ఉంటాయి, వాటి యొక్క శీతోష్ణ స్థితులు ఏ విధంగా మార్పు చెందాయి, ఇవన్నీ ఫిజికల్ జియోగ్రఫీలోకి అయితే వస్తాయి. దీంట్లో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది భూమి అనేది ఎలా ఏర్పడింది అనేది. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక ఛానల్ లైక్ చేసి, కొత్తగా ఎవరైనా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో స్ట్రక్చర్ ఆఫ్ ది అర్త్ గురించి, అంటే భూమి యొక్క నిర్మాణం గురించి ఆల్ క్వశ్చన్స్, అంటే దాని యొక్క పూర్తి కాన్సెప్ట్ అనేది కవర్ అయ్యే విధంగా ఈ ఎంసీక్యూస్లో మనం డిస్కస్ చేసి ఆన్సర్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, భూమి యొక్క బయట ఉన్న ఘనపొర ఏది, భూమి యొక్క బయట ఉన్న ఘనపొర ఏది అని అంటున్నాడు. సో భూమి అనేది 4 పొరలుగా అయితే విభజించడం అనేది అయితే జరిగింది. సో ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి, భూమి అనేది ఎలా ఉంటుంది, షేపు ఈ విధంగా నేను ఇక్కడ గీస్తున్న విధంగా అయితే ఈ షేప్ అనేది అయితే ఉంటుంది. సో కేంద్రం అనేది ఒకటే ఉంటుంది, కానీ ఇది 4 పొరలుగా విభజించడం అనేది అయితే జరిగింది. వీటి యొక్క కెమికల్ మరియు భౌతిక స్థితులు, రసాయన మరియు భౌతిక స్థితుల ఆధారంగా 4 పొరలుగా అయితే విభజించారనమాట. సో ఈ మొదటి ఉందే ఈ పొరని ఏమంటారంటే భూపటలం లేదా క్రస్ట్ అని పిలుస్తారు. ఈ రెండవ పొర ఉందే దీన్ని మండలం లేదా మ్యాంటిల్ అని అయితే పిలుస్తారు. ఈ మూడవ దాన్ని బాహ్య కోర్ అని పిలుస్తారు. ఈ నాలుగో దాన్ని అంతర్గత కోర్ అని అయితే పిలుస్తారనమాట. ఈ 4 భూమి అనేది ఏకకేంద్రిక 4 ప్రధాన పొరలతో నిర్మించబడి అనేది అయితే ఉంది. సో ఆ 4 పొరలు అనేవి అయితే ఇది. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, భూమి యొక్క బయట ఉన్న ఘనపొర ఏది అని అడిగితే క్వశ్చన్ అడుగుతున్నారు. సో బయట ఫస్ట్ భూమి బయటలో కనిపించే పొర ఏంటి, భూపటలం కదా. దీన్ని ఆన్సర్ క్రస్ట్, ఆప్షన్ సి భూకవచం అనేది, లేదా భూపటలం అని కూడా పిలుస్తారనమాట. భూకవచం క్రస్ట్ అనేది బయట ఉన్నటువంటి భూమి యొక్క బయట ఉన్న ఘనపొర అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భూకవచం మరియు భూమండలం మధ్య సరిహద్దును ఏమని పిలుస్తారు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, ఇది కోరు, ఈ రెండింటిని కోర్ అంటారు. ఇది అంతర్గత, ఇది బాహ్య కోరు. ఈ రెండింటిని కలిపి కోర్ అని అయితే పిలుస్తారు. తర్వాత ఇదేంటి మండలం అని అయితే మాట్లాడుకున్నాం. ఇదేంటి భూపటలం లేదా భూకవచం అని అయితే మాట్లాడుకున్నాం. 4 రకాల పొరల్ని ఎలా గీసాను చూడండి. ఇప్పుడు ఏంటి భూకవచం, దీనికి భూమండలానికి సరిహద్దు అనేది అయితే ఉంటుంది కదా. సో 2 పొరలకు మధ్య ఉన్నటువంటి సరిహద్దు అనమాట. ఈ సరిహద్దుని ఏమని పిలుస్తారు అంటున్నారు. ఈ భూకవచానికి మరియు ఈ భూమండలానికి ఉన్నటువంటి సరిహద్దు మధ్య, ఈ రెండిట్ల మధ్య సరిహద్దుని ఏమని పిలుస్తారంటే మెహారోవిచిక్ విభజన. ఈ పొరని, ఈ మండలాల మధ్య ఉన్నటువంటి పొరని మెహారోవిచిక్ విభజన అని అయితే పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భూమి గుండ్రంగా ప్రధానంగా ఏ 2 లోహాలతో ఉంటుంది. సో ఏ 2 లోహాలు ప్రధానంగా భూమిలో ఎక్కువగా లభిస్తాయి అన్నది క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఆన్సర్ చూస్తే ఇనుము మరియు నిక్కిల్. ఇనుము అంటే Fi మరియు Ni, ఇనుము మరియు నికిల్ అనేవైతే ఎక్కువగా భూమిలో లభించేటువంటి భారలోహాలు అనమాట. ఇవి మనకి ఏ పొరలో కనిపిస్తాయంటే కోర్లో. భూమిలో అత్యంత మందమైన పొర ఏది, భూమిలో అత్యంత మందమైన పొర వచ్చేసి మండలం అనమాట. ఎందుకంటే ఇది అంతర్గత కోరు, ఇది బాహ్య కోరు, ఇది మండలం, ఇదేంటి భూకవచం లేదా భూపటలం అని అయితే పిలుస్తున్నాం. సో ఎక్కువగా ఉండేది ఏంటంటే ఈ మండలం అనమాట. ఈ మండలం అనేది ఎక్కువగా విస్తరించి అయితే ఉంటుంది. మండలం అనేది సుమారు 29 కిలోమీటర్ల వరకు విస్తరించి అయితే ఉంటుందన్నమాట. 29,000 కిలోమీటర్లు, 29,000 కిలోమీటర్ల వరకు అయితే ఇది విస్తరించి అయితే ఉంటుంది. భూమిలో ద్రవస్థితిలో ఉన్న పొర ఏది, 4 పొరలు అనేవి అయితే ఉన్నాయి కదా, వీటిలో ద్రవస్థితిలో ఉన్నటువంటి పొర ఏది అనేది అయితే అడుగుతున్నాడు. సో ఈ బాహ్య కోర్ అనమాట. బాహ్య కోర్ అనేది అంటే బయట గుండ్రం. ఇక్కడ తెలుగులో పదాలు అనేవి చాలా ఉంటాయి. మండలాన్ని ప్రవాహం అని కూడా పిలుస్తారు, భూపటలం, భూకవచం ఇలాగా. వీటికి గుండ్రం, కోర్ని గుండ్రం, బయట గుండ్రం, లోపటి గుండ్రం అని అయితే పిలుస్తారు అనమాట. సో ఆన్సర్ ఏంటంటే బయట గుండ్రం అంటే బాహ్య
కోర్ అనమాట. ఈ బాహ్య కోర్‌లో ఏంటంటే ఫస్ట్ ఈ బాహ్య కోర్‌లో ఏముంటాయి ప్రధానంగా ఇనుము మరియు నికెల్ అనేటువంటి కెమికల్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం కదా! లోహాలు ఉంటాయని మాట్లాడుకున్నాం కదా! సో, ఈ లోహాలనేవి ఎలా ఉంటాయంటే ఇనుము మరియు నికెల్ అనేవి ద్రవ రూపంలో ఉంటాయి. వాటర్ ఫార్మాట్‌లో అయితే ఉంటాయన్నమాట. అవి అవి కూడా ఎలా ఉంటాయంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో ఆ వాటర్ అనేది కూడా కదులుతూ ఉంటుంది కదా! సో, ఇప్పుడు భూమి తిరుగుతున్నప్పుడు దాంట్లో అవి వాటర్ కంటెంట్‌లో ఉన్నాయి. నీటి రూపంలో ఉన్నాయి. ద్రవ రూపంలో ఉన్నప్పుడు అవి కూడా అయితే కదులుతా అయితే ఉంటాయన్నమాట. మన భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. అంటే అయస్కాంత శక్తి ఉంది. ఏదన్నా పైకి ఎగరవేసినా అది మళ్ళీ తిరిగి భూమి మీదకి ఎందుకు పడుతుందంటే అయస్కాంత శక్తి ఉండడం వల్ల భూమికి అవి తిరిగి మళ్ళీ కిందకే వస్తున్నాయని మాట్లాడుకున్నాం కదా! వినే ఉంటాం. సో, ఎందుకు అయస్కాంత శక్తి ఎక్కువ ఉంటుందంటే ఈ నికెల్ మరియు ఐరన్ అనేవి కలిసినప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో ఈ నికెల్ మరియు ఐరన్ అనేవి అయస్కాంత క్షేత్రాన్ని భూమి చుట్టూ ఒక వలలాగా ఏర్పరిచినాయి. భూమి చుట్టూ ఒక వలలాగా ఏర్పరిచినాయి అనమాట. సో, దీనివల్ల భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నది. అండ్ అంతేకాకుండా దిక్సూచిని పెట్టినప్పుడు కూడా మనం ఏ డైరెక్షన్‌లో ఉన్నామని అది కరెక్ట్‌గా ఎలా చూపిస్తుందంటే దానికి కారణం కూడా ఇదేననమాట. సో, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎగ్జాంపుల్‌గా ఇచ్చేసి దేని ప్రభావం వల్ల అనంటే అయస్కాంత శక్తి ప్రభావం వల్ల. నెక్స్ట్ చూడండి భూమి యొక్క కఠినమైనటువంటి బయట పొర క్రస్ట్ ప్లస్ అప్పర్ మెంటల్ ఏమిటి అంటే 4 పొరల్లో ఇక్కడ ఇది ఫస్ట్‌ది ఏంటిది క్రస్ట్. ఇది తర్వాత ఏంటి మ్యాంటిల్ అని మాట్లాడుకున్నాం కదా! వీటిలో కఠినమైనటువంటి పొర ఏంటి అన్నదైతే అడుగుతున్నాడు. వీటిలో రెండిట్లో ఉన్నటువంటి కఠినమైన పొర ఏంటి అనంటే లిథోస్పియర్ అనమాట. దీన్ని శిలావరణం అని కూడా పిలుస్తారు. ఈ లిథోస్పియర్‌ని తెలుగులో శిలావరణం అని అయితే పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ రాళ్ళు ఎక్కువగా ఉండి చాలా అంటే చాలా కఠినంగా అయితే ఈ పొర అనేది అయితే ఉంటుంది. ఎక్కువ రాళ్ళతో అయితే ఉంటుందన్నమాట. దీన్ని లిథోస్పియర్ అని అయితే పిలుస్తారు. నెక్స్ట్ ఖండ భూకవచం ప్రధానంగా ఏ పదార్థంతో ఉంటుంది? సో, భూకవచంలో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి? ఖండ భూకవచం, సముద్ర భూకవచం అనేది. సో, ఈ ఖండ భూకవచం ప్రధానంగా ఏ పదార్థంతో ఉందన్నది అయితే క్వశ్చన్ అడుగుతున్నాడు. సో, ఆన్సర్ ఏంటంటే గ్రానైట్. సో, ఇక్కడ మరి సముద్ర భూకవచంలో ఏ పదార్థంతో ఉంటుందంటే బాస్టల్. అది గుర్తుపెట్టుకోండి. ఖండంలో ఏంటో గ్రానైట్ ఉంటుంది. సముద్ర భూకవచంలో ఏముంటుంది అని అంటే బాస్టల్ అనేది ఎక్కువగా లభిస్తుంది అనమాట. దిగువ మండలం మరియు బయటి గుండ్రం మధ్య సరిహద్దు ఏమిటి? సో, ఇక్కడ మనకేంటి 4 పొరలు అనేవి ఉన్నాయి కదా! ఈ 4 పొరలకి సరిహద్దులు అనమాట. ఇదేంటిది ఫస్ట్‌ది క్రస్ట్. దీనికి మధ్య ఒక సరిహద్దు. ఇటు చూడండి. ఈ భాగం ఏంటో బయట క్రస్టు. ఇది లోపల క్రస్టు. ఇదేంటిది బయట మండల్. ఇది లోపల మండల్. ఇది బయట బాహ్య అంతర్గత. ఇది లోపల బాహ్య అంతర్గత. ఇది బయట అలాగా ఇది లోపల కోరు అంతర్గత కోరు. ఇలా బయట మరియు లోపల కూడా అనేది అయితే ఉందన్నమాట. సో, ఇక్కడ ఏంటి అడుగుతున్నాడంటే ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం అనుకో ఈ లోపలి భూపటలానికి మరియు లోపల మండలానికి మధ్య సరిహద్దు ఏంటి? దీనికి మధ్య సరిహద్దు. దీనికి మధ్య సరిహద్దు. ఇలా సరిహద్దులు అనేవి కూడా 4 సరిహద్దులు అనేవి అయితే ఉండడం అనేది అయితే జరిగింది. సో, వాటి పేర్లు కూడా అయితే తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటి దిగువ మండలం ఈ రెండో పొర కదా మండలం. ఈ దిగువ మండలానికి మరియు బయట గుండ్రం మధ్య. సో, ఈ బయట గుండ్రానికి ఇది ఫస్ట్ గుండ్రం ఇదే కదా! ఈ బయట గుండ్రానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు ఏమిటి అని అయితే అడుగుతున్నాడు. సో, ఆన్సర్ వచ్చేసి గుటెన్బర్గ్ విభజన. నెక్స్ట్ భూమి అంతర్గర్భంపై పరోక్ష సమాచారం ఇచ్చేది ఏది? అంతర్గర్భంపై పరోక్ష సమాచారం ఇచ్చేది ఏంటి అని అంటే సో, భూకంప తరంగాలన్నమాట. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన సముద్ర తవ్వకాలు ఇవన్నీ ఏంటి మనం చేసేవి. అగ్నిపర్వతం పగిలిందనుకో వాటి నుండి వివరాలు సేకరించడం అది వేరు. సో, అదేంటిది డైరెక్ట్‌గా చేస్తున్నాం. ఇక్కడ పరోక్షంగా ఇండైరెక్ట్‌గా మనకి ఏదైనా సమాచారం ఇస్తుంది భూమి గురించి అని అంటే తరంగాలన్నమాట. భూకంప తరంగాలనేవి వీటి భూమి యొక్క స్థితి గురించి సమాచారం అనేది అయితే అందిస్తుంది ఈ భూగర్భ శాస్త్రవేత్తలకు. భూకంప తరంగాలు ఆధారం చేసుకుని పరోక్షంగా సమాచారం అనేది అయితే ఇది ఇస్తుందన్నమాట. లిథోస్పియర్ కింద ఉన్న అర్ధద్రవ పొర ఏమిటి? లిథోస్పియర్ కింద ఉన్న అర్ధద్రవ పొర ఏమిటి అంటే అస్తెనోస్పియర్ అనమాట. ఇవి 2 కూడా మండలంలో అయితే ఉంటాయి. ప్రవాహం అంటే భూమండలంలో అయితే ఉంటాయి. ఫస్ట్ భూకవచంలో కాకుండా రెండో పొర ఉంది కదా! రెండో పొరలో మండలంలో అయితే ఈ లిథోస్పియర్ అండ్ అస్తెనోస్పియర్ అనే 2 పొరలు అనేవి ఉంటాయి. ఈ లిథోస్పియర్ ఎలా ఉంటుందంటే ఘన రూపంలో ఉంటుంది. ప్లేట్స్ రూపంలో ఘన రూపంలో ఉంటుంది. ఈ అస్తెనోస్పియర్ వచ్చేసి ఏంటో ఎలా ఉంటుందంటే కొంచెం సాఫ్ట్‌గా అంటే పూర్తిగా ద్రవం కాకుండా కొంచెం సాగే గుణం అయితే ఉంటుందన్నమాట. అంటే ప్లాస్టిక్‌ని పూర్తిగా కాకుండా కొంచెం లైట్‌గా దానికి వేడి తగిలితే ఎలా కరుగుతుంది ఆ రూపంలో అయితే ఉంటుందన్నమాట. సో, ఈ రెండిట్ల కారణంగానే భూఫలకలాలనేవి ఒకదానికొకటి ఢీకొంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఈ 2 పొరలు కూడా ఎందులో ఉన్నాయి? భూమండలంలో రెండో పొరలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ పలచగా మరియు ఎక్కువ సాంద్రత కలిగిన భూకవచం ఏది? ఆన్సర్
సముద్ర భూకవచం అనమాట. సో, ఫస్ట్‌ది ఏంటిది భూకవచం. ఫస్ట్ పొర. ఆ భూకవచం అనేది 2 టైప్స్ అయితే ఉంటుంది. ఖండ భూకవచం మరియు రెండోది ఏంటో సముద్ర భూకవచం. అంటే భూ ఉపరితలం మీద భూమి ఉంది మరియు సముద్రాలు కూడా అయితే ఉన్నాయి కాబట్టి 2 ఉపరితలాలుగా అయితే విభజించడం అనేది అయితే జరిగింది. ఈ ఖండ దీనికి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాయంటే ఖండ భూకవచానికి ఇది మందంగా ఉంటుంది. సాంద్రత ఏంటో తక్కువగా ఉంటుంది. మందం ఎక్కువ, సాంద్రత తక్కువ. సముద్రం ఎలా ఉంటుందంటే పలచగా ఉంటుంది. సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది. సో, మనల్ని అడిగిన క్వెషన్ అదేగా పలచగా మరియు ఎక్కువ సాంద్రత కలిగిన భూకవచం ఏది అంటే సముద్ర భూకవచం. నెక్స్ట్ టెక్టానిక్ ప్లేట్ల కదలికలకు కారణమైనటువంటి ద్రవ పదార్థం ఎక్కడ కదులుతుంది? సో, అంటే ఫలకాల కదలికలకు కారణమైనటువంటి ద్రవ పదార్థం ఎక్కడ కదులుతుంది అంటే భూమండలంలో. ఇందాక మనం మాట్లాడుకున్నాం. లిథోస్ఫియర్ అండ్ వాటి గురించి మాట్లాడుకున్నాం కదా! అవి కదలికలు ఏ పొరలో జరుగుతున్నాయి అంటే భూమండలంలో అనేవైతే జరుగుతాయి. నెక్స్ట్ గుండ్రం అంటే కోర్ మొత్తం యొక్క వ్యాసార్థం ఎంత? సుమారు ఎంత ఉంటుందంటే 3500 కిలోమీటర్లు అనేవైతే దీని యొక్క వ్యాసం అనేది ఉంటుంది. సో, ప్రతి పొర కూడా ఇంతవరకు విస్తరించి ఉంది. దాని వ్యాసార్థం ఎంత? సో, ఇవి గుండ్రంగా ఉంటుంది కాబట్టి వ్యాసార్థం అనేదైతే ఎంత అనేదైతే మాట్లాడుతున్నారు. ఎంతవరకు విస్తరించి ఉంటుంది అనేది. సో, లోపల ఉన్నటువంటి కోర్ గురించి మాట్లాడుతున్నాడు. సో, దీని యొక్క వ్యాసం ఎంతవరకు ఉంటుందంటే 3500 కిలోమీటర్ల వరకు అయితే విస్తరించి అయితే ఉంటుంది. సాయిల్ పొర సాధారణంగా దేనిని సూచిస్తుంది అనంటే ఖండ భూకవచాన్ని అనమాట. సో, ఈ భూకవచంలో 2 టైప్స్ అని నేను ఫస్టే చెప్పుకున్నాం. ఖండ మరియు సముద్ర భూకవచం అనేది. సో, ఈ ఖండ భూకవచం ఎక్కువగా సిలికా మరియు అల్యూమినియం అనే ఖనిజాలతో నిర్మితమై ఉంటుంది. సిలికా మరియు అల్యూమినియం అనేటువంటి ఖనిజాలతో నిర్మితమై అయి ఉంటుంది కాబట్టి దీన్ని సైల్ అని అయితే పిలుస్తారు. ఈ పొర సాధారణంగా ఖండ కవచానికైతే సంబంధించింది. సైమా పొర సాధారణంగా దేన్ని సూచిస్తుంది అంటే సముద్ర భూకవచాన్ని. ఎస్ఐ అంటే సైమా అంటే ఇది సిలికా మరియు మెగ్నీషియంతో అయితే ఇది నిర్మితమై ఉంటుంది కాబట్టి దీన్ని సైమా అని అయితే పిలుస్తారు. ఈ 2 ఖనిజాలతో సముద్రం అనేది నిర్మితమై ఉంది. సో, అందుకని దీన్ని సముద్ర భూకవచం అని అయితే పిలుస్తారు. సో, ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జియోగ్రఫీలో ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ భూమి యొక్క నిర్మాణం గురించి సంబంధించి ఇంపార్టెంట్ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. సో, ఇలా ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇండియన్ జియోగ్రఫీ గురించిలో ఫిజికల్ జియోగ్రఫీ గురించి అన్ని కాన్సెప్ట్ కవర్ అయ్యేలాగా ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వాలంటే ఒక్కొక్క టాపిక్లో నుండి ఉన్నటువంటి అన్ని సబ్ టాపిక్స్లో నుండి 2-3 తప్ప అన్నీ కవర్ అవ్వవు ఒక వీడియోలో. సో, అందుకనే స్పెసిఫిక్గా ఒక్కొక్క టాపిక్లో నుండి టాప్ 15, 20, 25 అలాగా ఏవైతే ఇంపార్టెంటో ఏ పాయింట్స్ అయితే తెలుసుకోవాలో అవి మాత్రం ఎంసీక్యూస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించి కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది అయితే అందించడానికి అయితే ట్రై చేస్తాను. సో, దీనికి సంబంధించి ఎర్త్ స్ట్రక్చర్ గురించి ఇవి ఇంపార్టెంట్. అంటే బేసిక్‌గా ఇవి తెలుసుకుంటే సరిపోద్ది. బట్ ఇంకా చాలా అయితే ఉంటుంది. సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని తిరిగేస్తే దీనికి సంబంధించి ఈ లెవెల్‌లో చదివితే అయితే సరిపోతుందనమాట. సో, దీనికి సంబంధించి ఇవి క్వెషన్స్ అయితే. సో, ఎవరైతే వీడియోని చివరి వరకు చూసారో ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో వేరే క్వెషన్స్ అయితే డిస్కస్ అయితే చేద్దాం.